మా బీజేపీ గెలుస్తుంది 300 మొత్తం 514 504 ఎన్ని ఉన్నాయి వాళ్ళకి. ప్రధాని ఇక్కడ ఈ అసెంబ్లీ చెప్తున్నా నేను. అసెంబ్లీలో ఎవరో చెప్పలేము, మనం ఎవరో చెప్పలేము, తగ్గాపోరుగా ఉండదు. ఇక్కడ వంశీ గారే వస్తారు, పైన చెప్పలే ఉన్నది అంతా చెప్పలే ఉన్నా. ఎవరు వచ్చినా పర్లేదు, కానీ అమరావతి ఇక్కడ జరగాలంటే చంద్రబాబు ఉండాలి కాబట్టి చంద్రబాబు రావాలంటే చెప్పలే ఉన్నది. ఇక్కడ మాత్రం వంశీ వస్తారు. ఉండవనే ఎక్కువ అనుకుంటున్నారు. వేసిన ఓట్లు అన్నీ ఉంటాయి, కానీ ఎంతవరకు అయితే నమ్మకం అనేది చెప్పలేము. మ్యానిపులేటర్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది మనకి? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. 130 పైనే వస్తాయని మ్యాక్సిమం. అంటే పొగలేందే నిప్పులేందే పొగలేని రాదంటారు కదా. మ్యాక్సిమం అయితే ఫ్రాడ్ అయితే జరిగింది అనుకుంటాం. సింపుల్ క్యాలిక్యులేషన్, సింపుల్గా ఒకటే లాజిక్ అడుగుతాను. ఒకవేళ వెళ్ళిన ఓట్లన్నీ మనం వేసిన దానికే వెళ్ళినాయి అని మీకు నమ్మకం ఉంటే 9,000 కోట్లు పెట్టి ఖర్చు చేసి ఈవీఎం ప్యాడ్లు పెట్టారు. ఏది ఏ గుర్తుకు వేస్తున్నాం దాని మీదకి వచ్చే స్లిప్లు చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. మరి 9,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆ స్లిప్పులు లెక్కేయడానికి ఏంది బాధ? ఒకప్పుడు బ్యాలెట్ బాక్స్ పెట్టలేదా? 1 డేలో అవ్వలేదా? ఇప్పుడు 6 డేస్ పడుతుందా బ్యాలెట్ బాక్స్ చేయడానికి? బుద్ధి ఉండాలా, సిగ్గు ఉండాలా ఈసీగా మాట అనడానికి? ఓకేనా? నాకు తెలిసినంతవరకు కంపల్సరీ ఫ్రాడ్ ఉంది. ఈసీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పు చేతుల్లో నడుస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. స్లిప్పులు లెక్కేయలేము అన్నది చూసారా? 6 రోజులు పడుతుంది అన్నారా? అదే సిగ్గుచేటు ఈసీ. పనికి మాలిన విధంగా ఈసారి ఈసీ అయితే పనిచేసింది అనడానికి. మధ్యాహ్నం 1 దాకా 11 దాకా ఈ బూత్లు పనిచేయలేదు, ఈవీఎంలు పనిచేయలేదు. అయినా కానీ సిగ్గు లేకుండా ఈవీఎం మిషన్లు మార్చాలా. సరే రీపోలింగ్ అన్నారు. రీపోలింగ్ ఎక్కడ? మనుషులు చచ్చిపోయారు. ఎక్కడ? ధర్మవరం దగ్గర. ధర్మవరంలో మనుషులు చచ్చిపోతే రిగ్గింగ్లు జరిగి కొట్లాడుకొని అక్కడ రీపోలింగ్లు పెట్టకుండా గుంటూరులో 2, ప్రకాశం జిల్లాలో 2 రీపోలింగ్లు ఏంది? సిగ్గుందా కనీసం వాళ్ళకి? చచ్చిపోయింది ఎక్కడ? అక్కడ చచ్చిపోయారు. అక్కడ అంటే తప్పు అక్కడ జరిగిందని దాని ఉద్దేశం. అక్కడ పెట్టాలి రీపోలింగ్. కోడెల శివప్రసాద్ అంటే తప్పు కోడెల శివప్రసాద్ వైఎస్ఆర్సీపీదని నేను అన్నాను. అంటే కోడెల శివప్రసాద్ని కొట్టారంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టే జరిగింది. అక్కడ రిగ్గింగ్ జరిగిన దగ్గర రీపోలింగ్ పెట్టకుండా ఇక్కడెక్కడ గన్నవరంలో, ప్రకాశంలో ఇక్కడ రీపోలింగ్ పెట్టడం సిగ్గు లేకుండా. బెస్ట్ అంతే, సింపుల్. ఏ పార్టీ కంటే ఈ సిచ్యువేషన్లో అయితే మాత్రం 99% చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది బ్రదర్. నేను చెప్తాను యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ మెంబర్గా నేను అంటాను తెలుగుదేశం వస్తుంది. మీరంటారు యాజ్ ఏ వైసీపీ మెంబర్గా వైసీపీ వస్తుంది అంటారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ పార్టీ వస్తుంది అనేది 99% రూలింగ్ పార్టీ చెప్పలేదు. 100% వాళ్ళు ధైర్యంగా వేరే ఏ పార్టీ కూడా చెప్పలేదు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 99% చెప్తున్నారు. ఎందుకుండా ఉన్నా గట్టిగానే ఉంటాయి. చూస్తాం జనం ఆలోచన ఎలా ఉందో. మార్పు కోరుకుంటే మార్పు వస్తుంది, రాకపోతే రాదు, అంతే కదా. ఎవరు వస్తే బాగుంటుంది, మంచి చేసేవాడు రావాలన్న మనకి. ఎవడైనా అయితే ఏముంది, ఎవడైనా నలుగురు ఉపయోగపడాలి. వచ్చిన వాళ్ళు ఆలోచనతోనే జనం ఓట్లేసి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారు. జగన్మోహన్ రెడ్డి నాకు ఛాన్స్ చేస్తా అంటున్నాడు. జనం ఆలోచన ఎలా ఉంది మనకి ఎట్లా తెలుసు? మన అభిప్రాయం మనది. నీ ఆలోచన నీది, ఆడ ఆలోచన అయింది, ఈయన ఆలోచన అయింది. ఒకరి ఆలోచన ఒకలా ఉంటుంది. ఎవరో ఒకరు వస్తారు మంచి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.